హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకో వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాము. ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా ఇది మాకు 4th యానివర్సరీ డే అండి. ఈరోజు మేమైతే ఇంకా ఇంట్లో ఎక్కడికైనా బయటకు వెళ్దామనేసి అయితే ప్లాన్ చేసుకొని బెలూన్ కేవ్స్కి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ లియాన్స్ వాళ్ళ డాడీ వచ్చినప్పటి నుంచి ఇంకా వాళ్ళ డాడీ అంటే తిరుగుతూ ఉన్నాడు. ఇంకా నా దగ్గరికి కూడా రావట్లేదు వాడు. ఇంకా చూడండి, ఇక్కడ బెలూన్ కేవ్స్ దగ్గర అంతా ఇలా అయితే చాలా బాగుంటుంది. చూడడానికి ప్రశాంతంగా ఉంటుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. మంచి ప్లేస్ అండి, చాలా బాగుంటుంది. ఈ మధ్య అంటే జనాలు చాలా తక్కువ అయ్యారు రావడము. అయితే కార్తీక మాసం ఆ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి చూడడానికి, ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే ఇంకా కేవ్స్ లోపలికి ఎంట్రీ అయితే ఉంటుంది. కానీ మేమైతే లోపలికి అయితే వెళ్ళలేదు. అక్కడ లోపలికి వెళ్ళాలంటే పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళని అలో చేయరు. ఇంకా అందుకోసం మేము లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ నుంచి బయట నుంచి చూసి అంతా అక్కడ పార్కులు అలా ఎంజాయ్ చేసి అయితే వచ్చేసాము. ఇంకా చూడండి, ఇక్కడ కేవ్స్ లోపలికి మనకి ఇక్కడ గుహ కనిపిస్తుంది కదా, అక్కడ సైడ్ మనం స్టెప్స్ ఉంటాయి, అక్కడ సైడ్ నుంచి మనం లోపలికి వెళ్తాము. ఇది ఎంట్రన్స్ అండి. మీలో ఎంతమంది కేవ్స్ని విజిట్ చేశారు, ఎంతమంది విజిట్ చేయలేదు అయితే కామెంట్ చేయండి. అయితే చాలా బాగుంటుంది ప్లేస్, మాత్రం తప్పకుండా చూడండి. ఇంకా ఇక్కడ మేమైతే ఇంకా పిల్లల్ని కాసేపు అలా ఆడించుకొని ఇంకా వాడైతే చాలా బాగా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా మమ్మల్ని అందరం చూసి ఇంకా వాడికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మా విక్కీ కూడా బయటకు వస్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. వాడు కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు క్లైమేట్ని. ఇంకా దాన్ని ఎక్కడానికైతే వాడు కూడా ట్రై చేస్తున్నాడు చూడండి. ఇంకా ఫస్ట్ టైం మా యానివర్సరీ డే రోజు మేము ఇలా బయటికి రావడము. ఇంకా ఇక్కడ ఇంకా వీళ్ళు కూడా ఉయ్యాలూగుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. ఇక్కడ చూడండి, మా వాడికి అన్నిటికంటే ఇదే బాగా నచ్చింది. పదే పదే దీనిపైన కూర్చొని ఆడుతూ ఉన్నాడు. ఇంకా ఫస్ట్ అయితే భయపడ్డాడు, కానీ తర్వాత ఇంకా దాన్ని వదలలేదు. ఇంకా ఫస్ట్ అలవాటు లేదు కాబట్టి ఫస్ట్ టైం వాడు ఇందులో ఆడటము. ఎప్పుడు ఉయ్యాల ఊగడం ఇది మాత్రమే జారుడు దాంతో మాత్రమే ఎక్కేవాడు. ఇది ఎప్పుడు ఎక్కలేదు. ఇంకా తర్వాత లాస్ట్కి వాళ్ళ డాడీని కూడా పిలుచుకొని ఆడాడు. ఇంకా దీన్ని ఎక్కిద్దామని అయితే ట్రై చేసాము. ఎందుకంటే ఇంట్లో వీడు గేట్లు డోర్స్ అన్నీ ఎక్కుతూ ఉంటాడు. ఇది బాగానే ఎక్కుతాడు అనేసి అయితే ఎక్స్పెక్ట్ చేసాం, కానీ వీడు భయపడ్డాడు. ఇంకా ఇక్కడ వరకు వాళ్ళ డాడీ అయితే ఎక్కించాడు, కానీ ఇక్కడ పైకి వచ్చేసరికి వాడు భయపడి ఇంకా దిగిపోయాడు. చూడండి ఎలా భయపడుతున్నాడు. ఇంట్లో మాత్రం ఫుల్ యాక్టివ్గా, అంటే భయం లేకుండా ధైర్యంగా గేట్లు అన్నీ ఎక్కేస్తాడు. ఇది మాత్రం బాగా ఎక్కుతున్నాడు. ఇది ఎందుకంటే అంత మొత్తం స్ట్రైట్గా ఉంది కదా. ఇంకా వీడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. బోర్ కొట్టకుండా ఉండాలంటే ఇలాంటివి ఉంటే మాత్రం చాలా బాగుంటుంది కదా. ఇంకా లాస్ట్కి ఇంకా ఉయ్యాల కూడా ఊపుదామనేసి అయితే ఉయ్యాల్లో కూర్చోబెట్టి వాళ్ళ డాడీ ఉయ్యాల ఊపేస్తున్నాడు. అది చాలా బాగుంటుందండి ఇక్కడ. అలాగే ప్లేస్ కూడా బాగుంది, కానీ ఈ మధ్య ఎవరు రాకపోవడం వల్ల ఇంకా కొంచెం ఎవరు పట్టించుకోలేదన్నమాట. నేను చూసి కూడా చాలా ఇయర్స్ అయింది ఇక్కడ బెలూన్ కేవ్స్. నేను చూసి 10 years అవుతుంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చాను, మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం వచ్చాను బెలూన్ కేవ్స్కి. ఇంతకుముందు అమ్మ వాళ్ళ ఊరు ఇక్కడే కాబట్టి ఇంతకుముందు వచ్చేదాన్ని ఫ్రెండ్స్తో పాటు, అలాగే రిలేటివ్స్తో పాటు. మేము కూడా ఫ్యామిలీతో వచ్చేవాళ్ళం. ఇంకా వీడు మార్నింగ్ పడుకొని ఆఫ్టర్నూన్ లేచాము. మేమైతే ఇక్కడికి ఆఫ్టర్నూన్ వచ్చాము. ఇంకా లంచ్ చేయలేదని చెప్పేసి బాక్స్ అయితే ఇక్కడికే తెచ్చాను. ఇంకా వాడు కాస్త తిని ఇంకా ఐస్ క్రీమ్ కనిపించింది ఇక్కడ, ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చుకొని తింటూ ఉన్నాడు. వాడే తినాలని ఇంకా చూడండి ఒక ప్లేస్ వెతుకొని వెళ్ళి అక్కడే కూర్చొని తింటున్నాడు. మేము కూడా ఒక్కొక్క కూల్ డ్రింక్ తీసుకొని ఎంజాయ్ చేసాము అందరము. ఐస్ క్రీమ్ తింటాడు. మా వాడు ఐస్ క్రీమ్ కంటే ఈ స్పూనే ఎక్కువ తింటాడు. చూడండి ఇలా చూస్తున్నాడు దిక్కులు. లాస్ట్లో అయితే ఫైనల్ ఒక స్మైల్ అయితే ఇచ్చాడు వీడు. మ్యారేజ్ అయినప్పుడు ప్రతి యానివర్సరీ డే రోజు ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసుకుంటాం, కానీ కరెక్ట్ వెళ్ళే టైంకి అంతా స్పాయిల్ అయిపోతుంది. కానీ ఈసారి అనుకున్న టైంకి వచ్చేసాము. మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇలా మేము అంటే మ్యారేజ్ డే రోజు బయటికి రావడం కూడా
ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళము, ఇక్కడే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. ఇంకా చూడండి, ఇంక చెప్పాను కదా ఇది వీడికి బాగా నచ్చిందని. వాళ్ళ డాడీ అయితే ఇలా కూడా అంటే దీంతో ఇలా కూడా ఆడవచ్చా అని నాకు ఫస్ట్ టైం వీళ్ళని చూసిన తర్వాతే తెలిసింది. అది అక్కడ స్క్రూ లూజ్ ఉంది, అందుకు ఇలా రొటేట్ అవుతూ ఉంది. ఇంకా నేను విక్కీ కూడా ఇక్కడ ఉయ్యాలు ఊగుతున్నాము. వాళ్ళ అత్త ఇక్కడ మా పెద్దన్న భార్య అంటే మా వదిన అని చూడండి. తనని కూడా వీడియో తీస్తున్నాం అని చెప్పి నాకు వద్దు, నన్ను తీయద్దని చెప్తుంది. తనకు కొంచెం మొహమాటము. మా విక్కీ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఉయ్యాలలో ఊగుతున్నంతసేపు బాగా హ్యాపీగా ఉన్నాడు. ఉయ్యాల దిగిన తర్వాత వాడు ఏడ్చాడు ఇంకా ఆడాలని చెప్పి. ఇంకా మేము టైం అయ్యింది ఇంటికి వెళ్ళాలనేసి అయితే ఇంకా దిగి వచ్చేసాము. ఇంకా మా లియాన్స్ కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ జారుడు బండ, వీడికి ఇది కూడా చాలా ఇష్టము. ఇది ఇందాక ఆడాడు కదా, దాని పేరు ఏంటో నాకు తెలియదు. మళ్ళీ ఇంకా బాగా ఏం చేసాం, అసలు భయం లేకుండా. ఇక్కడ ఇది కూడా హోల్ పడిపోయింది, ఇది కూడా సరిగ్గా లేదు. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా విక్కీ వాళ్ళ అత్త వాళ్ళ ఇంట వెళ్తున్నాడు. ఇంకా లియాన్స్ మాతో పాటు వస్తున్నాడు.